ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రండి కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుకోవడానికి యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి చదువుతాం. అటు తరువాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరు వాడకు నాతానియేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరితో కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనముకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరకనని చెప్పాను. కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుంకెను. మహాపరిశుద్ధ తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాము. కొన్ని నిమిషాలు ప్రభువా, మీ పరిశుద్ధాత్మే నాకు మా అందరికీ బోధించినట్లుగా మీ మాటలు ప్రభువా ప్రతి హృదయంతరంగంను తెరుచున్నట్లుగా అర్థం చేసి ఆ మాట ప్రకారంగా జీవించే మనసును మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఇక్కడ మనం ఈ మాటలు మనం చదువుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో చెప్పుచున్న మాట, దీనికి ముందు మనం కొంచెం ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు చదివబడిన మాట కాక ఇంకొంచెం మనం ముందుకెళ్ళి చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాలు ధర్మశాస్త్ర ప్రకారము తన పనిని తను ఈ భూలోకంలో చేసుకుంటూ, అనగా వడ్రంగి యేసుక్రీస్తు చేస్తున్న పని మనము ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నాము లోకంలో చేసి మనము మన కుటుంబాలను పోషించుకుంటున్నాము. అదే ప్రకారంగా యేసుక్రీస్తు వారు కూడా వడ్రంగి పని చేస్తూ ఈ 30 సంవత్సరాలు ఎప్పుడైతే నిండియో 3.5 సంవత్సరాల సువార్తకు ఇక తండ్రి యొక్క చిత్తమును పూర్తిగా నెరవేర్చడానికి బయలుదేరాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు 30 సంవత్సరాలు ఆగాడు? ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది. ధర్మశాస్త్ర ప్రకారము ఇశ్రాయేలు యూదులు ఎవరైనా సరే 30 సంవత్సరాలు దాటనదే వారు సువార్తను, ధర్మశాస్త్రాన్ని బోధించకూడదు. అర్థమవుతుందా? అంటే మీకు అర్థమయ్యే భాష, ఎవరికి ఓటు హక్కిస్తారు? ఎన్ని సంవత్సరాలు దాటిన ఓటు హక్కిస్తారు? 18 సంవత్సరాలు ఎవరికైతే దాటుతుందో వాళ్ళకి ఓటు వేసే హక్కు ప్రభుత్వం కల్పించింది. ఆ తర్వాత కింద వారు ఎవరైనా, అతను ప్రధానమంత్రి కొడుకైనా సరే, ఆ వ్యక్తికి ఓటు వేసే హక్కు లేదు. దానికన్నా ఇది విలువైంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రకారంగా చేసుకుంటున్నప్పుడు ఇంకా 3.5 సంవత్సరాలు సువార్తకు వచ్చాడు. అసలు యేసుక్రీస్తు మొత్తం ఈ భూమి మీద అక్షరార్థంగా బ్రతికిన యొక్క కాలము 33.5 సంవత్సరాలు. స్తోత్రం, హల్లెలూయా.
ఈ 33.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య ప్రారంభిస్తున్నప్పుడు మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటిగా వెళ్ళి ప్రభు చెబుతున్నాడు, కొండ మీద దుఃఖపడిన వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ ప్రకారంగా సువార్తను ప్రకటిస్తూ మొట్టమొదటిగా పేతురును, ఆంద్రేయును, మత్తయ్యను ఇట్లా శిష్యుల్ని అనేకుల్ని పిలుస్తున్నప్పుడు పేతురు యొద్దకు కూడా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సముద్రం దగ్గరికి వెళ్ళాడు. పేతురు, నువ్వు ఇక చేపలు పడతావు ఆపేసేయ్, ఇప్పుడు నేనేం చేస్తాను, మనుషులు పట్టు జాలరుగా మారుస్తా. ఇప్పుడు దాకా నీ యొక్క కుల వృత్తి ప్రకారంగా నువ్వు చేసే నీ వృత్తి ప్రకారంగా నువ్వు ఇప్పుడు చేపలు పట్టుకుంటూ గొప్ప జాలరుగా పెద్ద ఊరు పేరు సంపాదించుకున్న వాడిగా మారిపోయావు. దీనికంటే కూడా గొప్ప చేసి నిన్ను మనుషులు బట్టి వాడికి చేస్తా. ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? నన్ను వెంబడించు. నన్ను వెంబడిస్తే ఇప్పుడు నువ్వు చేపలు బట్టి వాడు కాదు, మనుషులు బట్టి వాడిగా మారిపోతావు. స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రకారంగా చెప్పి ప్రభు ఒక్కొక్కరిని శిష్యుల్ని తీసుకుని వస్తున్నాడు. సహోదరులారా, వారి వారి పరిస్థితుల నుంచి విడిపించుకుని వస్తున్నాడు. మత్తయి ఉన్నాడు, సుంకపు గుప్తదారుడు, ఈ ట్యాక్స్ వసూలు చేసేవాడు. లోకా ఉన్నాడు, వైద్యుడు. ఇట్లాంటి వారి యొక్క వృత్తిలో నుంచి విడిపించి ఇప్పుడు ప్రభువుని వెంబడించి ప్రభు యొక్క పరిచర్యలో ఉండే శిష్యులుగా మార్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అట్లయితే సహోదరులారా, ఇప్పుడు కొంచెం మంచిగా అర్థం చేసుకుందాము. ఇవి వెంబడించినటువంటి శిష్యులందరూ కూడా సంవత్సరం గడిచే ముందు, 2వ సంవత్సరము, 3వ సంవత్సరము, ఈ 3 సంవత్సరాల తర్వాత ఇంకా 6 నెలలు ఉంది. ఈ చివరి 6 నెలలకి వచ్చే కాల పరిమితిలో యేసుక్రీస్తు వెళుతున్న మార్గము మొదట్లో కొంచెం ఇట్లుండేది. 1 సంవత్సరం తర్వాత ఇట్లొచ్చింది, 2వ సంవత్సరం తర్వాత ఇలాగొచ్చింది, 3వ సంవత్సరం తర్వాత ఇట్లొచ్చింది, 6 నెలల తర్వాత ఇట్లా దగ్గరికి వచ్చేసింది. దూరం ఎట్లొచ్చింది? దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఈ చిన్న ద్వారంలో ప్రవేశించాలని, ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని ఇప్పుడు ఎవరైతే అనుకుంటారో అట్టి వారు ఏం చేయాలి తెలుసా? బలవత్కరంగా దాన్ని పట్టుకుని అందులో ప్రవేశించాలి. అదే వాక్యం చెబుతుంది సహోదరులారా. దేవుని రాజ్యము బలత్కారులు చేతికి దొరుకుతున్నది. వాళ్ళు బలత్కారులే పట్టుకుంటున్నారు దేవుని రాజ్యం. అది సోమరులకు దొరకదు, నిద్రపోయే వారికి దొరకదు, లావు అయిన వారికి దొరకదు. లావు అంటే మన శరీర లావు. నేను మంచిగా అర్థం చేసుకోండి, నేను ఆత్మభాషలో మాట్లాడుతున్నా. మీరు ఇక్కడ ఎవరు కూడా అక్షర సంబంధంగా దీన్ని తీసుకోవద్దు వాక్యం, ఎందుకంటే ప్రభు ఆత్మ ఉన్నాడు. మంచిగా అర్థం చేసుకోండి సహోదరులారా. నేను అనేక దినాలు మీతో నేను ఒక ఆత్మ సంబంధంగా లేకపోతున్నాను. ఎందుకంటే ఆ మాట్లాడుతున్న మాట మీరు తీసుకున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి. మీరు రైతులు మీ పొలాన్ని మంచిగా దున్నారు, విత్తనం వేశారు. ఆ విత్తనం అది మొలవకపోతే ఏం చేస్తారు చెప్పండి. విత్తనం వేయకపోతే మీరు బాధపడాల్సినంత అవసరం లేదు. మంచిగా చేసి విత్తనం వేశారు, ఎన్ని సంవత్సరాలైనా మొలవట్ల, ఏం చేస్తారు చెప్పండి. బాధపడ ఎంతే కూర్చుంటారా? ఏం చేస్తారు దాన్ని? ఏం చేస్తారు? చెబుతున్నాడు రైతు, దాన్ని మరలా చెడగొట్టి దాన్ని తిరగొట్టి మరలా విత్తనం వేస్తారు. మరలా అదే పరిస్థితి వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఎన్నిసార్లు చెడగొట్టి ఎన్నిసార్లు విత్తనం వేసినా ఆ విత్తనం పైకి రానప్పుడు ఏం చేయగలాలి చెప్పండి. ఆ రైతుకి కన్నీరు తప్పితే, దుఃఖం తప్పితే, బాధ తప్పితే ఏమీ లేదు సహోదరులారా. మంచిగా అర్థం చేసుకోండి. మీ పరిస్థితి కూడా ఇంతే ఉంది. ఎక్కువ మంది పరిస్థితి ఇంతే ఉంది. మంచిగా అర్థం చేసుకోండి.
ఒక్క మాట తగలగానే అడ్రస్ లేకుండా పరిగెత్తేవారు ఇక్కడ లేరా? ఇక్కడే కూర్చున్నారు. సహోదరులారా, ఒక చెట్టు నరికి దాన్ని చెక్కకుండా, దాని చెల్లలు చెక్కకుండా, దాని కొమ్మలు నరకకుండా, దాని యొక్క బెరడు ఒలవకుండా, దాన్ని ముక్కలు ముక్కలుగా కొయ్యకుండా, దాన్ని రంపములతో మంచిగా బద్దలు చేయకుండా మీరు అనుకున్న వస్తువు వచ్చిందా? వస్తుందా? మీరు మంచం డబుల్ కట్ మంచిగా మీ అమ్మాయి గారికి మంచిగా వివాహం చేసి డబుల్ కట్ మంచం ఇద్దాం అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కొట్టిన టేపు మొక్కగా వస్తుందా మంచం? చెప్పండి. ఇది మీరు చూసే విషయమే కదా. ఒక మంచి వస్తువు ఇవ్వాలి. మన అమ్మాయి వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి యొక్క మొహం మంచిగా అద్దములు అలంకరించుకోవడానికి మంచి టీపాయ్ కావాలి, మంచిగా ఉండటానికి టీపాయ్ కావాలి, మంచిగా ఉండటానికి ఫ్యాషన్ యొక్క ఇది కావాలి, షోకేస్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుందండి? మొద్దు తీసుకెళ్ళి ఇవ్వండి. మీ పిల్లలకు మొద్దు తీసుకెళ్ళి ఇవ్వండి. ఇస్తారా? ఏ బుద్ధిహీనుడు ఇవ్వడు. బుద్ధి లేని ఎవడు కూడా ఇవ్వడు. కొంచెం బుద్ధి ఉన్నవాడు, దిమాక్ ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? వెళ్ళి షోరూమ్కి వెళ్ళి మంచిగా ఈ మొద్దును చెక్కి కోత మిషన్కి వెళ్ళి అక్కడ బద్దలు కోపించి మరలా కార్పెంటర్ దగ్గరికి వచ్చి దాన్ని మంచిగా చిత్రీకబట్టి దానికి మంచిగా రుద్ది దానికి రంగు వేసి మంచిగా అలంకరించి అప్పుడు షోకేస్లో పెట్టినప్పుడు, షోరూంలో పెట్టినప్పుడు దాన్ని మనం తీసుకుంటాం. అవునా? మనకి ఏ వస్తువు కావాలో అప్పుడు మనం తీసుకుంటాం. నిజానికి మనం కూడా ఒక ముద్దు లాంటివి వారు సహోదరులారా. ఇది చెక్కపోతే, కొయ్యపోతే, నరకకపోతే, రుద్దకపోతే మంచి వస్తువుగా తయారు కాలేము. ఎందుకు ఈ మంచి వస్తువుగా తయారవ్వాలి? ఇక్కడ ఉండటానికి కాదు. ప్రియులారా, మీరు పరదేశికులు, యాత్రికులై ఉన్నారు. నిర్మలమైన పట్టణం మీకు ఇక్కడ లేదు. అదే పేతురు చెబుతున్నాడు. మీరు ఇక్కడ వారి కాదు, పైకి సంబంధించిన వారు. ప్రతిసారి ఇంతే విషయం పూర్తిగా మారిపోతుంది సహోదరులు. మంచిగా అర్థం చేసుకోండి. నేనేం చేయలేకపోతున్నాను, నేనేమి చేయలేకపోతున్నాను కనుక అర్థం చేసుకోండి. ఈ రోజైనా సరే కొంచెం మంచిగా అర్థం చేసుకోండి సహోదరులారా. మీరు ఎవరి ముఖపక్షాన్ని చూసి నేను మాట్లాడలేను. అదే సమయంలో మీరు ఏ బలహీనతను చూసి నేను మాట్లాడను. ఎందుకంటే సహోదరులారా, ఒక వ్యక్తి బలహీనత చూసి మాట్లాడేవాడు వాడు శాపగ్రస్తుడవుతాడు. కనుక సహోదరులారా, ప్రభువు మాట్లాడితే సహోదరులారా అప్పుడు వారు బ్రతుకుతారు. స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేసుకోండి. ఎవరి యొక్క ఉద్దేశమును బట్టి ఇక్కడ ప్రసంగించే వారం కాదు. మంచిగా అర్థం చేసుకోండి సహోదరులారా. బలహీనతలు ఎత్తుకువారము కాము. ప్రతి మనిషి బలహీనుడే ఇక్కడ. కానీ ప్రతి ఒక్క వ్యక్తి బలహీనుడని ఆ వ్యక్తిని అట్లా వదిలిపెడితే ఒక్క రోగం పుండు మీద ఒక చిన్న రోగం వస్తుంది. ఆ పుండిని అంతే వదిలిపెట్టండి, చూద్దాం. వదిలిపెట్టండి అంతే. ఏమవుతుంది? సీమ్ పడుతుంది, ఇంకా కొంచెం రక్తపు గుల్లవుతుంది, ఇంకా అది లోపల 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 ఏమవుతుంది? దాన్ని ఆక్టోపస్ అంటారు. ఈ క్యాన్సర్ చూడండి, ఫస్ట్ చిన్న కణమే. ఈ చిన్న కణము మనకు తెలియదు. ఈ కణం చిన్నది ఉత్పత్తించినప్పుడు మనకి ఎప్పుడు తెలుసా? ఒక భయంకరమైన పరిస్థితి, అది లోపల మనకు బ్లాస్ట్ అయిపోయి అది పెద్దగా పెరిగి అది మనం తట్టుకోలేంత పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు చెబుతాడు, నీకు వ్యాధి ముదిరిపోయింది కనుక ఇప్పుడు మేమేమి చేయలేమమ్మా. నీ వ్యాధి ముదిరిపోయింది, ఇప్పుడు మేమేమీ చేయలేము. నీకు దేవుడు బ్రతికిస్తే బ్రతుకు, లేకపోతే లేదు, పైకెత్తాడు. అదే చిన్న కణం ఉన్నప్పుడు ఎవరైనా దాన్ని గమనించగలిగినట్లయితే దాన్ని వెంటనే దానికి స్టాప్ చేయడానికి అవకాశం ఉంది. కానీ అది ఎవరికి తెలియదు. అదే ప్రకారంగా సహోదరులారా, బలహీనమేనని
ఆ బలహీనతలో అలాగే ఉంచినట్లయితే అది రారాంగ పెద్ద వ్యాధిగా మారిపోయి పూర్తిగా అది మనల్నే తినేసింది సహోదరులారా. మనల్ని తినేయటానికి అది రోగాన్ని మనమే తినేయాలి. స్తోత్రం హల్లెలూయా. వ్యాధిని మనమే దాన్ని అణచగొట్టాలి. వ్యాధి మనమును కుంగదీయటం కాదు, వ్యాధిని మనము కుంగదీయాలి. ఇది పాప వ్యాధి. ఈ పాప వ్యాధిని మనమే కృంగదీయాలి. లేకపోతే సహోదరులారా అది మనల్ని కృంగదీసేసిద్ది. మంచంలో నుంచి లెగవలేని పరిస్థితి తెచ్చిద్ది. చివరికి పరదేశులమో ప్రియులారా, పురమిది కాదు అయిపోయింది ఇంకా మన పరిస్థితి. అర్థం చేసుకోండి మంచిగా. ఈ ప్రకారంగా సహోదరులారా యేసుక్రీస్తు 6 నెలల యొక్క సువార్త పరిచర్య ఇది బాగా టైట్ అయిపోయినప్పుడు చిట్ట చివరికి ప్రభువైన యేసుక్రీస్తుని పట్టుకోవడానికి చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వాక్యం. అప్పుడు యేసు మరణమగునంతగా ఆ ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూసి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కాని శరీర బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యుద్ధ నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించు చూచెను. చాలు, దాంతో కూడా కలిపి 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వాక్యం. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీ గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు, సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడు నేను నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితవని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, యేసు వారిని చూసి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. మీరు నా ఎందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. చాలు. ఏమైందంటే ఇక్కడ తండ్రి మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు, మీరు కూడా తండ్రిని ఎరిగి ఉన్నారు. అయినా ఇప్పుడు నేను మనుషుల చేతికి అప్పగించబడే సమయము వచ్చే ఉన్నది. ఇప్పుడు మనుషుల చేతికి ఎప్పుడైతే యేసుక్రీస్తు అప్పగించబడ్డాడో
యేసుక్రీస్తు దగ్గర మెయింటైన్ చేసే శిష్యులందరూ ఏమైపోయారు? యేసుక్రీస్తు దగ్గర మెయింటైన్ చేసే శిష్యులందరూ వీరందరూ యేసుక్రీస్తు దగ్గర ఉండి అనేక మందికి ప్రభు ఇచ్చేది అందరికీ పంచుతున్నారు. ప్రభు దగ్గర మంచి నాయకులుగా ఉన్నారు. వీరందరూ ఏరి ఇప్పుడు ఈ నాయకులందరూ కూడా ఎగిరిపోయారు సహోదరులారా. ఇదే చివరి 6 నెలల్లో జరిగిన పరిచర్య. స్తోత్రం, హల్లెలూయా. మరణములతో పోరాడే పరిచర్య. యేసుక్రీస్తు కూడా ఇక్కడ అన్నాడు, నేను మరణమవునంతగా పాపుల చేతికి అప్పగించబడబోతున్నాను. మీకు శ్రమ కలుగును, అయినను ప్రభు మీకు అంతవరకు తోడును. అవును సహోదరులారా, ఇట్టి మాటలు చెప్పి ప్రభు మీరు బలపరిచాడు కదా. అయినా చివరిలో పేతురు అంటున్నాడు, ఏమని శపించుకుంటున్నాడు చూడండి. పేతురు కోడుకు ఇక మునిపే మారు అబద్ధం ఆడతాడు చూడండి. యేసు అతనిని చూచి, రిటర్న్ చెప్పండి. 26వ అధ్యాయం 34వ వచనం. చదవండి. యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పానని అదే ప్రకారం శిష్యులందరూ అని. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదే 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి 74 చదవండి. 20 మత్తయి సువార్త 26వ అధ్యాయము 74వ వాక్యం. అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. వెంటనే ఏమైందంట సహోదరులారా? వెంటనే కోడి కూసెనంట. మరి పేతురు యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఏమంటున్నాడు? నీ కొరకు నేను అవసరమైతే సావలేని చేస్తా గాని నేను అబద్ధం ఆడను ప్రభువా చెప్పుచున్న పేతురు ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ ఏమని రాయించాడు? ఆ మనుషుని ఇప్పుడు నేను ఎరగను, అసలు యేసెవరో నాకు తెలియదు. మంచి సాక్ష్యం, అవునా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదరులారా, చెప్పి అందరితో వదిలిపెట్టాలా? ఏం చేస్తున్నాడు? ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒట్టు పెట్టుకుంటున్నాడు. నిజం, ఇది నమ్ము.
నిజం, ఇది నమ్ము. అసలు ఆ యేసు ఎవరో నాకు తెలీదు. ఏమని రాయబడింది ఇక్కడ? ఆ మనుషుడు అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకుంటున్నాడు. పేతురు తనకు తాను ఏం చేస్తున్నాడు? తనకు తానే శపించుకుంటున్నాడు. తన మీద తానే ఒట్టు పెట్టుకుంటున్నాడు. తనకు తానే అబద్ధం ఆడుతున్నాడు. ఇదంతా కూడా దేన్ని బట్టి? మరణ భయాన్ని బట్టి. దేన్ని బట్టి? అమ్మో, యేసు పేరు ఈ సమయంలో చెబితే యేసుకు పట్టిన గతి నాకు కూడా పట్టిదేమో. యేసుని పట్టుకొని రోమా సామ్రాజ్యం ప్రభుత్వం శిక్షిస్తున్నట్లుగా నా కళ్ళ ముందు అదే పరిస్థితి నాకు కూడా వచ్చునేమో. సహోదరులారా, తనకు తాను శపించుకుంటున్నాడు. ఆ యేసు ఎవరో నాకు తెలీదు. తన మీద తాను ఒట్టు పెట్టుకుంటున్నాడు. నిజంగా తెలీదు. శపించుకుంటున్నాడు తనకు తాను. ఓ పేతురు, నిన్ను ఎవరు శపిస్తున్నారు? యేసుక్రీస్తు శపిస్తున్నాడా? మరి ఎవరైనా శపిస్తున్నారా? ఏ ప్రవర్తన శపించాడా? పేతురుని అడిగితే చెబుతాడు, నన్ను నేనే శపించుకున్నా. సహోదరులారా, ఇది పేతురు ఆత్మ పొందక ముందు ఉన్న విషయం. మంచిగా అర్థం చేసుకోండి. ఇది పేతురు పరిశుద్ధాత్మ పొందనప్పుడు ఉన్న అనుభవం. ఇట్లా యేసుక్రీస్తుని సిలువ వేసి చంపుచున్నప్పుడు శిష్యులందరూ పారిపోయారు. సహోదరులారా, ఇప్పుడు రండి మనం మొదట చదువుకున్న దగ్గర యోహాను సువార్త 21వ అధ్యాయము. అటు తరువాత యేసు తిబేరియా సముద్రము శిష్యులకు మరలా తన్ను తాను. ఇది రెండోసారి. అనగా యేసుక్రీస్తు ఇప్పుడు శరీరధారిగా కాదు. ఇప్పుడు మంచిగా అర్థం చేసుకోండి. ఇది మీకు కూడా అర్థం కావాలి. ఇప్పుడు దాకా మనం చూసిన విషయము శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు యొక్క అనుభవం. శిష్యులు కూడా తమలో తాము ఉన్న అనుభవం. మంచిగా అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న అనుభవం, శిష్యులు తనలో తాను ఉన్న అనుభవం. ఈ రెండింటిని ఇప్పుడు చూసాము. ఇప్పుడు ఇంకొక అనుభవంలోనికి వస్తున్నాం. రండి, ఇప్పుడు మనం చదివింది ఇక్కడ 21లో యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృతుల్లో నుండి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వస్తున్నాడు? ఈ పేతురు వీరందరూ కూడా తిబేరియా సముద్రము దగ్గర మరలా వలలు తీసుకుని వెళ్ళి సముద్రము దగ్గర చేపలు పడుతూ ఉన్నారు. ఎప్పుడు ఎప్పుడు? యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత మరలా చేపలు పడుతున్నారు. మరి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులకు చెప్పిన మాట ఏంటి? మీ వలలు వదిలేయండి, మీరు నన్ను వెంబడించండి, మనుషులను పట్టుమన్నాడు. కానీ యేసుక్రీస్తు ఇక లేడని అనుకున్నారు వీరు. ఈ శిష్యులు ఇక యేసు మా నాయకుడే లేడు, ఇంకా మా పని కూడా అయిపోయింది అనుకున్నారు. అనుకుని మరలా ఏ వలలైతే విడిచిపెట్టారో అదే వలలు మరలా తీసుకుని వారి గతములో యొక్క పనిని కొనసాగిస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు సహోదరులారా, మరలా ప్రభు
మృతుల్లో నుంచి తిరిగి లేచిన ప్రభు ఆత్మరూపిగా వారి మధ్యలోకి వచ్చాడు. వారితో మాట్లాడుతున్నాడు. పేతురు, స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఎన్ని చేపలు పడ్డాయి? రాత్రంతా కష్టపడ్డాం ప్రభువా, ఒక్క చేప కూడా పడలేదయ్యా. అట్లయితే పేతురు, నేను చెప్పినకెళ్తే పంపిస్తావా? నీవు పడవా? విస్తారమైన 153 చేపలు వల పిగిలిపోయేంతగా నీ యొక్క వల ఫుల్ అయిపోయి నువ్వు లాగలేనంత విస్తారముగా ఇప్పుడు నీ వలలో పడతాయి. నేను చెప్పినట్టు నడుపుతావా? అవును, ఎవరో ఆయన, ఎవరో నడుపుదాము. నడిపేడు సహోదరులారా, నడుపుతున్నప్పుడు అవసరం తీసి స్తోత్రం, హల్లెలూయా. నడుపుచున్నప్పుడు సహోదరులారా, విస్తారమైన బహుబలమైనవి 153 చేపలతో పూర్తిగా వలంతా నిండిపోయిందట సహోదరులారా. అయితే మంచిదే కదా. ఇప్పుడు ప్రభు చెబుతున్నాడు, ఇంకొంచెం కిందకు రండి. 12. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభువు అని వారికి తెలిసినందున నీవెవడని శిష్యుల్లో ఎవడను ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఏంటంట? ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది ఎన్నోసారి? 3వసారి. ఈ కనపడిన యేసుక్రీస్తు ఎవరు? ఇప్పుడు శరీరంలో ఉన్న యేసా? మృతుల్ని జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తా? మృతులను ఓడించి తిరిగి 3వ దినమున తిరిగి లేచిన యేసుక్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వీరికి ఇక్కడ వీరితో ఉండటం ఇది 3వసారి. ఈ 3వసారి సహోదరులారా, వీరికి ఇప్పుడు ఆహారం సిద్ధపరుస్తున్నాడు. మంచిగా అగ్నితో చేపలను కాల్చి రొట్టెలు కాల్చి వీరికి మంచిగా భోజనం సిద్ధపరుస్తున్నాడు. మంచిగా భోజనం సిద్ధపరిచిన తర్వాత అప్పుడు చెబుతున్నాడు, పిల్లలారా మీరు తిని బాగా తృప్తి పొందండి. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ప్రేమ చూడండి సహోదరులారా, తండ్రి ప్రేమ చూడండి. పిల్లలారా మీరు బాగా చేపలు రొట్టెలు తిని తృప్తి పొందండి. పొందిన తర్వాత మొదలు పెట్టాడు సహోదరులారా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అర్థమవుతుందా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నీకే తెలియాలి ప్రభువా, నీకే తెలియాలి ప్రభువా, నీకే తెలుసు ప్రభువా. అట్లయితే నా గొర్రెల మేపు. అట్లయితే ఏం చేయాలి? నా గొర్రెలను కాయి. అట్లయితే నా గొర్రెలను కాయి. ఇదిగో పరలోకమందును భూలోకమందును సమస్త అధికారం కలిగిన నా తాళపు చెవి నీకు ఇస్తా. పేతురు ఇప్పుడు నువ్వు నా పని చేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదరులారా, ఎప్పుడైతే పేతురుకి పిలుపు దొరికిందో ఇప్పుడు పేతురు వల కాదు, పడవ కాదు, చేపల కాదు, ఏమీ కావు, మేడగది కొరకు కనిపెడుతున్నాడు. మేడగది కొరకు కనిపెడుతున్నాడు. ఇదిగో 3వసారి ప్రభు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడిన ప్రభు సజీవుడై ఉన్నాడు. ఈ ప్రభు సజీవుడై ఉన్నాడు. సహోదరులారా, ఇప్పుడు ఈ రొట్టె తిని ద్రాక్షారసము తాగుటకు, ఆయన రక్తము త్రాగుటకు వచ్చిన వారారా, మీరు ఈ యొక్క శరీరము క్రీస్తు రక్తము తాగి మరలా వెళ్ళి ఏం చేస్తారు? చెప్పు చెప్పు సహోదరులా,
నువ్వు మరలా పోయి ఏం చేస్తావు? చెప్పు సహోదరి, ఏం చేస్తా వెళ్ళి? ఏ పని దొరికింది? ఏం పని దొరికింది సహోదరులారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా మేడ గది ఎక్కేవారు ఎవరైనా ఉంటే రండి, వారికి నేను భోజనం పెడతా. స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నేను ఏ ప్రకారంగా మృతులు జయించి తిరిగి లేచి ఉన్నాను, మీరు కూడా తిరిగి లెగుస్తారు. మీరు కూడా తిరిగి లెగుస్తారు. ఇది సత్యం, ఇది సత్యం. రండి, అట్టి వారికి భోజనం పెడతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చే రొట్టె, ప్రభు శరీరం తిని, ఈ ప్రభు రక్తము తాగి మీరేం చేయాలనుకుంటున్నారు? లోకాన్ని ఇంకా బాగా సంపాదించాలనుకుంటున్నారా? లోకమును ఇంకా బాగా సంపాదించాలనుకుంటున్నారా? లేదా మతభక్తి చేయాలనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అది 3 సంవత్సరాలు చాలు, అది 3.5 సంవత్సరాల ముందు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అది కాదు. పేతురు, పేతురు, ఇదిగో నా కాలపు చెవి, నా అధికారమునకు హక్కుదారుడు నీవే.